పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదని పబ్లిక్గా మీరేమంటారు? ఒకప్పుడు అతనికి కూడా లేదు కదండి. ఒకరిని విమర్శించడం అనేది తప్పు. అది ఈరోజు మనకు వచ్చింది కదా, నెక్స్ట్ అంతకుముందు రాలేదనేది అది కాదు. అది మంచి పనులు ఇంకా ఏం చేయాలనేది మాత్రమే గుర్తించాలి అంతే. అంతేగాని ఒకరిని విమర్శించడం వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, అందరూ మంచోళ్ళే. అది మరి 2.5 సంవత్సరాలు మరి కరోనా ఉందిగా, మరి మన దేశమే దగ్గర 40 లక్షల కోట్లు అప్పు చేసింది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ అంతా మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి? అది సో దానికి దీనికి కంపారిజన్ అనేది ఎప్పుడు చేయకూడదు, ఒకళ్ళతో. అది మనం ఏంటంటే కనుక ఇంకా ఏం చేస్తే మంచిది అనేది మాత్రమే ఆలోచించాలి. అది జరిగిపోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అది 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 11, 1, 2 అని కాదు. ఇప్పుడు వీళ్ళది కూటమి అయినప్పుడు ఇప్పుడు రెండో పార్టీ ఏంటి? వైఎస్ఆర్. సో అది ప్రతిపక్షం కిందే ఉంటుంది కదా. మినిమం కామన్ సెన్స్ ఎవరడినా కూడా. అది ఇప్పుడు ఏలో XYZ ఎంతమంది పీపుల్ యాడ్ అయినా కూడా ఏనే, ఏ తర్వాత ఏమొస్తుంది? బీనే కదా. అది మినిమం కామన్ సెన్స్ కదా. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అది టీడీపీ బీజేపీ అని అనట్లేదు. అది ఇదే బీజేపీ మరి తెలంగాణలో ఒక మాట మాట్లాడుతుంది, ఏపీలో ఇంకో మాట మాట్లాడుతుంది. మరి 2 నాలుకలు ఉన్నదాన్ని మరి కూటమిలోకి ఎందుకు చేర్పించుకున్నారు? అది తప్పు కదా. ఒక మిర్చి యాడ్ వాళ్ళ గురించే మనం మాట్లాడట్లేదు. మనము ప్రతిదానికి కేంద్రం గురించి వెళ్ళేసి అప్పు అడుగుతున్నాము. మరి ఆ మాత్రం కూడా ఇది లేనప్పుడు మరి ఇన్ని పథకాలు మరి ఎలాగో రిలీజ్ చేస్తారు? అది ఇవన్నీ దేనికి? ఒక చిన్న టాపిక్ని అడుగుతున్నాను చెప్పండి. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా 2 పథకాలు ఎత్తేసారు. మరి అవన్నీ టీవీలో చూపిస్తున్నారు ఎవరైనా? చెప్పండి. ఇప్పుడు విద్యా దీవెన, వైఎస్ఆర్ విద్యా దీవెన అని ఉంది ఇంజనీరింగ్లో. ఫీజు రీఎంబర్స్మెంట్స్ రావట్లేదు మరి ఎవరికి కూడా. మరి అవన్నీ మీరు ఎందుకు పదే చూపించట్లేదు? అంటే అల్లు అర్జున్ కనుక 2 అరెస్ట్ అయితే కనుక మీరు టీవీలో చూపిస్తారు, లేదంటే ఇంకొకరు ఏదైనా విమర్శిస్తే టీవీలో చూపిస్తారు. మరి ఇంతమంది విద్యార్థులు మరి 2nd ఇయర్, 3rd ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రతి కాలేజీల్లోకి న్యూస్ రిపోర్టర్స్ ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఎందుకు ఎత్తి చూపించట్లేదు? మరి అడగరా? అలాంటివి అడుగుతాం సార్. అంతేగాని ప్రతిపక్షం హోదా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అది దానికి మనకేం పరక పడదు కదా. అది ఒక మాటే కదండి. అది సో దాని గురించి ఎప్పుడు కూడా మనం డిస్కషన్స్ చేయకూడదు. అనవసరమైన వాటి గురించి, అవసరమైన వాటి గురించి మనం చేయాలి. అది ఎందుకు ఇవ్వట్లేదు ఫీజు రీఎంబర్స్మెంట్స్? అది విద్యాశాఖ మంత్రి ఎందుకని మరి ప్రకటించలేదు? మరి ఈ సంవత్సరం ఇవ్వని ముందే ప్రకటించాలి కదా. మరి ఎలక్షన్స్కి ముందే ఈ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇవ్వని ముందే ప్రకటించాలి కదా. మరి ఎందుకు ప్రకటించట్లేదు? అది తప్పు. అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం మేము అమలు చేయలేకపోతున్నాము, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే ఇస్తాము నెక్స్ట్ ఇయర్ అంటారు కదా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏమవుతారు? మరి ఆన్ ద స్పాట్గా 1 వీక్లో కట్టాలని చెప్పేసి, లేకపోతే కనుక ఇంటర్నల్స్ రాయించమని చెప్పేసి కాలేజీలో అందరూ తీసుకొచ్చారు. మరి వాళ్ళకి వీళ్ళు ఏం భరోసా ఇచ్చినట్టు విద్యాశాఖ మంత్రి? తప్పు కదండి అది. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరు వీడి కెమెరా పట్టుకొని పాపం వీధిలో ఎండల్లో కూడా తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఆన్ ద స్పాట్గా ఇప్పుడు మీ అబ్బాయి చదువుతున్నాడు అనుకుందాం, ఫైనల్ ఇయర్. మరి ఇప్పుడు ఆన్ ద స్పాట్గా మీరు 50,000 కట్టమని చెప్పారు. మరి ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కొన్ని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు, మంత్లీ కట్టుకోమని చెప్పేసి ఏది ఇవ్వలేదు, ఏ ప్రకటన చేయలేదు. మరి అలాంటప్పుడు అది తప్పు కదా. ఒక సమస్య వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎట్టుకోవడం కాదు సార్. ఒక సమస్య వచ్చినప్పుడు దాని ఇన్స్టాల్మెంట్స్కి మీరు పే చేయొచ్చు, ఒకవేళ ఇయర్ అయిపోయినా కూడా తర్వాత కూడా పే చేయొచ్చు అనే వెసులుబాటు విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు? అలాంటివన్నీ మనం తీసుకొద్దాం సార్. అంతేగాని వాడేదో చేశాడు, వీడిది చేయలేదు, వాడు ఎప్పుడు, ఇవన్నీ మనకెందుకు? అది తప్పు, అది ఆలోచించకూడదు. అది నా దృష్టిలో అంతే.